దేవరగట్టు బన్నీ జైత్రయాత్రలో విషాదం నెలకొంది. కర్రల సమరంలో ముగ్గురు మరణించారు. దాదాపు 70 మందికి గాయాలయ్యాయి. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆధుని ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. రాత్రి సమయంలో జరిగిన బన్నీ ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. 24 గ్రామాల ప్రజలు కర్రలు, దివిటీలు, కాగడాలు ఒకరిపై ఒకరు విసురుకుంటూ చెలరేగిపోయారు. డప్పులు, మోతలు, నినాదాలతో కిక్కరిసిపోయిన అటవీ ప్రాంతంలో భక్తులు వీరంగం సృష్టించారు. ఈ క్రమంలోనే కర్రల దాడిలో ముగ్గురు చనిపోగా 70 మందికి పైగా గాయాల పాలయ్యారు. తలలకు తీవ్ర గాయాలు కావడంతో మరణించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీసులు ప్రేక్షకులుగా మాత్రమే పరిమితమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫ్లెక్సీలలో కొటేషన్లు, పోలీసు బలగాలు సరిగ్గా నియంత్రణలు చేయకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీసు శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బన్నీ బజార్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, గతంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈ సంవత్సరం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని తీసుకున్నారు కూడా, అయినా కూడా ఇప్పటికీ ముగ్గురు మరణించారు. సో పోలీసులు ఏమంటున్నారు? దేవరగట్టు బన్నీ జైత్రయాత్రలో విషాదం జరిగింది. కర్రల సమరంలో ఈ సంవత్సరం ముగ్గురు మరణించారు. దాదాపు 70 మంది వరకు గాయాల పాలయ్యారు. అయితే వీరిలో ఇంకా 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరు ఆదోని ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రాత్రి సమయంలో జరిగిన బన్నీ ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుని పాల్గొన్నారు. అయితే 24 గ్రామాల మంది ప్రజలు అక్కడ భక్తులు పాల్గొన్నారు. కర్రలు, దివిటీలు, కాగడాలు ఒకరిపై ఒకరు విసురుకుంటూ చెలరేగిపోయారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, గతంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈ సంవత్సరం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. సో కొన్ని రింగులు చుట్టిన కర్రల్ని కూడా నివారించారు. సో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముగ్గురు మరణించారు, 70 మంది వరకు కూడా గాయాల పాలయ్యారు. సో గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రతి ఏటా దసరా వచ్చిందంటే చాలు మాలమల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరం పెద్ద ఎత్తున బన్నీ జైత్రయాత్ర కొనసాగుతుంది. బన్నీ జైత్రయాత్ర చూడడం కోసం లక్షలాది మంది దేవరగట్టు ప్రాంతానికి చేరుకుంటారు. ఒక్కసారిగా బన్నీ బజార్ లో ఉత్సవ విగ్రహాల కైవసం కోసం 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అలాంటి సిచ్యువేషనే ఈ ఏడాది కూడా జరిగింది. అలాంటి సందర్భంలోనే అల్లరి ముఖలు కొంత రెచ్చిపోయి ఏవైతే ఈ కాగడాలు, దివిటీలతో ఒకరి మీద ఇంకొక వర్గం వారు వేసుకోవడంతో ఇప్పటికే ముగ్గురు మరణించినట్లుగా సమాచారం. దాదాపుగా 100 మందికి గాయాలయ్యాయి. ఇంకా 6 మందికి సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే వారిని స్వల్ప గాయాలైనటువంటి వారందరికీ ఆలూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. సీరియస్ ఉన్నటువంటి వారిని ఏదైతే ఆదోన్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించిన పరిస్థితి. ప్రతి ఏటా ఇటు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఇటు పోలీస్ శాఖ ప్రతి ఏడాది అనేక అవేర్నెస్ క్యాంపులు కల్పిస్తూ వస్తున్నప్పటికీ పబ్లిక్ లో మార్పు రాకపోవడం ఒకటి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున దాదాపు 800 మంది పోలీసులతో ఈ ఏడాది ఖచ్చితంగా రక్తపాతం కాకుండా, రక్తం పడకుండా ఏదైతే ఉందో అది లైన్ కట్టేంది. దేవరగట్టు బన్నీ జైత్రయాత్రలో విషాదం జరిగింది. ఈ సంవత్సరం రక్తపాతం జరగకుండా పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ కర్రల సమరంలో ముగ్గురు మరణించారు. దాదాపు 70 మంది వరకు కూడా గాయాలయ్యాయి. వీరిలో 10 మంది పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వీరందరూ కూడా ఆదోని ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం. అయితే రాత్రి సమయంలో జరిగిన బన్నీ ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. దాదాపు 24 గ్రామాల నుంచి కూడా భక్తులందరూ ఈ కర్రల సమరానికి తరలి వచ్చారు. సో ముఖ్యంగా ఈ కర్రల సమరంలో
ఉత్సవ విగ్రహాల కోసం 2 వర్గాలుగా ఏర్పడి కర్రలతో యుద్ధం చేసుకుంటారు. అయితే ఇందులో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అంటే ఇది ఒక ఆచారం లాగే జరగాలి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా తలలకు తీవ్ర గాయాలు కావడంతో ఇప్పటికే 3 మరణించారు. ఇంకా 10 మంది వరకు కూడా వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రాత్రి డప్పులు మోతలు నినాదాలతో అటవీ ప్రాంతమంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. అయితే ఈ క్రమంలోనే వాళ్ళంతా కూడా వీరంగా సృష్టించారని చెప్పొచ్చు. కర్రల దాడిలో 3 చనిపోయారు, 70 మందికి పైగా గాయాలయ్యాయి. తలలకు తీవ్ర గాయాలు కావడంతో వీరంతా కూడా మరణించారు. 3 ఈ మొత్తం ఎపిసోడ్లో అయితే ఒక విమర్శ కూడా వస్తుంది. పోలీసులు మాత్రం ప్రేక్షకులుగానే ఉన్నారు. ప్రేక్షకులుగా ఉండడానికి పరిమితమైనట్టుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఫ్లెక్సీలలో కొటేషన్లు, పోలీసు బలగాలు కూడా సరిగ్గా నియంత్రించకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని కొంతమంది భక్తులైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖ అధికారులు ఈ విషయానికి సంబంధించి టోటల్గా అసలు ఏం జరిగింది అని దర్యాప్తు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రైట్ శ్రీరామ్, ఇందాక లైన్ డిస్కనెక్ట్ అయింది, సో కంటిన్యూ చెప్పండి. ఇప్పుడు గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? రాధిక, ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా బన్నీ చైత్రయాత్రలో ఇప్పటికే దాదాపు 100 మందికి గాయాలయ్యాయి, 3 మరణించినట్లుగా రైట్. రైట్, దేవరగట్టు బన్నీ జైత్రయాత్రలో విషాదం నెలకొంది. దసరా రోజు, ప్రతి సంవత్సరం దసరా రోజు సాయంత్రం ఈ కర్రల సమరాన్ని దీన్నే బన్నీ జైత్రయాత్ర అంటారు. సో ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో ఉత్సవ విగ్రహాల కోసం 2 వర్గాలుగా ఏర్పడి గ్రామస్తులంతా కూడా కర్రలతో కొట్టుకుంటారు. సో ఇది అక్కడ వాళ్ళు ఫాలో అవుతున్న ఆచారం. అయితే ఈ సంవత్సరం, అంటే గతంలో కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు ఈ కర్రల సమరంలో. ఈ ఘటనల్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రక్తపాతం జరగకుండా ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా నిన్న రాత్రి జరిగిన కర్రల సమరంలో 3 మరణించారు. తీవ్రంగా కొట్టుకోవడంతో తలలకు తీవ్ర గాయమై 3 అక్కడికక్కడే మరణించారు. 70 మంది వరకు కూడా గాయాల పాలయ్యారు. వీరిలో ప్రస్తుతం 10 మంది వరకు పరిస్థితి విషమంగా ఉంది. వీరందరూ కూడా సమీపంలోని ఏరియా హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు. సో మరోవైపు ఒక మాట కూడా వినిపిస్తుంది, పోలీసులు ఒక ప్రేక్షక పాత్ర పోషించారే తప్ప నియంత్రించలేదు సరిగ్గా, దానివల్లనే ఘటన జరిగింది అని కొంతమంది భక్తులు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి పోలీసులందరూ కూడా అసలు ఏం జరిగింది అన్న దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 24 గ్రామాల ప్రజలు, భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. యుద్ధ కాటుకున్నాయి విజువల్తో అవన్నీ దేవరగట్టు బన్నీ జైత్రయాత్రలో విషాదం జరిగింది. కర్రల సమరంలో అక్కడికక్కడే 3 మరణించారు. దాదాపు 70 మంది వరకు కూడా గాయాల పాలయ్యారు. వీరిలో 10 మంది పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వారందరూ కూడా ఆదోని ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రాత్రి జరిగిన బన్నీ ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. దాదాపు 24 గ్రామాల ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. కర్రలు, దివిటీలు, కాగడాలు ఒకరిపై ఒకరు విసురుకుంటూ చెలరేగిపోయారు. అయితే డప్పులు, మోతలు, నినాదాలతో కిక్కిరిసిన అటవీ ప్రాంతంలో భక్తులు వీరంగా సృష్టించారు. ఈ క్రమంలోనే కర్రల దాడిలో 3 చనిపోయారు, 70 మంది వరకు గాయపడ్డారు. ఆ 3కి కూడా తలలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. సో ఒకవైపు ఉత్సవం జరుగుతున్న విజువల్స్, మరోవైపు వాళ్ళని అప్పటికప్పుడు గాయాల పాలైన వారిని మరణించిన వారిని అప్పటికప్పుడు తరలిస్తున్న దృశ్యాలు కూడా మీరు చూశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో కూడా కొంతమంది భక్తులు ఆరోపిస్తున్నది ఏంటంటే పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే వహించారు, వారందరూ కూడా ఆన్ టైం రియాక్ట్ అయ్యి కరెక్ట్గా నియంత్రించలేకపోయారు అని చాలామంది భక్తులు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో
కర్రల ఉత్సవం స్టార్ట్ అవ్వడానికి కూడా మనం ముందు ఒకసారి సిచ్యువేషన్ చూసుకుంటే పోలీసులు అందరూ కూడా బిక్టివితో కూడా మాట్లాడారు. ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాము. గతంలో జరిగిన యాక్సిడెంట్స్ని కానీ గతంలో మరణించిన వారిని కానీ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం రక్తపాతం అనేది జరగకుండా అందరూ శాంతి వాతావరణంలో సామరస్యంగా దీన్ని ఒక ఆచారంలాగా పాటిస్తూ ఈ కర్రల సమరం జరుపుకోవాలని పోలీసులు కూడా ఇప్పటికే సూచించారు. సో రింగులు తొడిగిన కర్రలు కూడా ఉంటాయి. సో వాటిని కూడా నియంత్రించారు. పోలీసులు కూడా ఇలా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కూడా చెప్పారు. అసలు ఏమై ఉంటుందనేది తెలీదు. సో ఇద్దరి ఈ పరస్పర ఆరోపణల మధ్యలో అసలు ఏమై ఉంటుందనే దానిపైన కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.